చూద్దామండి. ఆ తర్వాత మనం దేవుని యొక్క వాక్యం చేత ప్రేరేపించబడిన వారిమై ప్రభు యొక్క సన్నిధిలో మరి ప్రార్థనలోనికి వెళదాం. ఈ రాత్రి మన యొక్క ప్రార్థనా కూడు కొరకై దేవుడు అనుగ్రహించిన లేఖన భాగాన్ని చదువుదామండి. ఆ తర్వాత కొద్ది సమయం మనం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలోనికి వెళదామండి. మార్కు సువార్త 14వ అధ్యాయము. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. మనందరం కలిపి చదువుదాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆత్మశుద్ధి కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ప్రార్థనకి వెళ్ళే ముందుగా మరి ఏ రీతిగా మనం ప్రార్థించాలి, ఎలాగూ మనం ప్రార్థనలో ఉండాలి అనే విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మరి మార్కు సువార్త ఈ యొక్క జాన్ మార్క్ అనే ఆయన ఈ సువార్తను ఆయన దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి రచించినప్పుడు యేసు ప్రభువారు ఉన్న దినాల్లో జరిగిన విషయాల్ని వీరు ఇందులో పొందుపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. సరే, ఈ 14వ అధ్యాయము 38వ వచనంలో ఆయన ఏం జ్ఞాపకం చేయాలనుకున్నాడు అంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అంటే శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారుగా ఉంటున్నామండి. అంటే మనం ఎప్పుడైతే మెలకువగా ఉండి అంటే శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయగలుగుతామో, అంటే ప్రార్థనలో ఉండగలిగితే మన శోధనలోనికి రాలేము, శోధన మనలోనికి రాదు. ఒకవేళ మనం ప్రార్థనలో లేమనుకోండి, శోధనలో మనం శోధించబడుతూ ఉంటామన్నమాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా యేసు ప్రభువారు నీకు నాకు ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. కాబట్టి ఎవరైతే ఈ లోకములో ఉన్న శోధనల నుండి, ఆయా శ్రమల నుండి, బాధల్లో నుండి, లేక సాతాను తీసుకొచ్చే పరీక్షలలో నుండి వీరు తప్పించబడాలి అంటే తప్పక వీరు ప్రార్థన కలిగి ఉండవలసిన వారు ఉంటున్నారు. ఎవరి జీవితంలో అయితే ప్రార్థనా శక్తి కలిగి ఉంటారో, లేక ప్రార్థించడం అలవర్చుకోగలుగుతారో, ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతూ ఉంటారో, దేవుడితో సహవాసం చేయగలిగితే వారికి ఉన్న సమస్యలన్నిటినీ, అంటే వారు శోధనలోనికి రాకుండా దుష్టు నుండి వీరు తప్పించబడేవారుగా ఉంటూ ఉంటారండి. కాబట్టి అందుకనే అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అంటున్నాడు. కాబట్టి ఈ రాత్రి మనము శోధనలోనికి రాకుండా, శోధించబడకుండా ఉండాలి అంటే మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనం ఎంతగా ప్రార్థన చేయగలుగుతామో మన ప్రార్థన శక్తి ఈ లోకంలో మనకి జరిగే ప్రతి సమస్య నుంచి మనల్ని విడుదల చేయగలదు. సరే, మరొక మాట మీకు చూపిస్తాను. లూకా సువార్త 21వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయము 36 వచనమండి. 21:36. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండిడని చెప్పెను. ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడైన యేసు ప్రభువారు ఆయన జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట శక్తి గలవారుగా నిలబడాలి అంటే మీరు ఎల్లప్పుడూ మెలకువగా ఉండి
ప్రార్థన చేయుడి అంటున్నాడు ఆయన. కాబట్టి ఈ లోకములో జరగబోతున్న వాటన్నిటి నుండి మనం తప్పించబడాలి అంటే ఈ లోకములో మనం ఎలాగా అంటే ఏం జరుగుతున్నాయి, మనం ఎలాగ శోధించబడతాం, ఆ శోధల నుండి దేవుడు మనల్ని ఎలాగ తప్పించగలడు, ఎవరిని తప్పిస్తాడు, ఈ విషయాలు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఎందుకంటే శోధన అనే శోధించబడడం అనేది శరీరముతున్న ప్రతి మనిషికి కూడా తప్పక జరిగేది. మనం శోధించబడ్డము అనేది ఎందుకంటే మనం సువర్ణముగా చేయబడ్డం కొరకు. సరే, సామెతల గ్రంథము 23వ అధ్యాయములో మనం శోధించబడము అనే విషయాల గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. చూపిస్తాను మీకు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము ఇక్కడ సొలొమోను ఒక మాటను ఆయన జ్ఞాపకం చేస్తాడనమాట. ఏమంటాడు అంటే సువర్ణము శోధనను మనం శోధనలో ఉన్నప్పుడు, శోధనను శత్రువు తీసుకొచ్చినప్పుడు ఈ శోధన నుండి దేవుడు మనల్ని ఏ రీతిగా తప్పిస్తాడంటే శోధించబడిన తర్వాత సువర్ణముగా చేయబడతాము అనే మాటను సొలొమోను ఇక్కడ ఈ సామెతల గ్రంథములో ఒక మాటను ఆయన ఖచ్చితంగా చెప్తాడు. మంచి మాటను వాడాడు ఆయన శోధించబడిన తర్వాత సువర్ణం ఎలాగైతే శుద్ధి చేయబడుతుందో అలాగే మనము కూడా శ్రమల గుండా వెళ్ళిన తర్వాత మనము కూడా అంత శుద్ధిలోనికి వస్తాము అనే విషయాన్ని సొలొమోను మహారాజు
క్షమించండి, యోబు గ్రంథము 23వ అధ్యాయము. యోబు గ్రంథము 23వ అధ్యాయము. చూడండి, యోబు గ్రంథము 23వ అధ్యాయం 10 వచనమండి. 23:10. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. సరే, ఆయన అంటున్నాడు, నేను శోధించబడిన తర్వాత నేను సువర్ణం వలె కనబడతాను. అంటే శోధించబడడం అనేది మనను సువర్ణముగా చేయబడ్డం కొరకే. అందుకని కొన్నిసార్లు దేవుడు మనల్ని శోధనకు అప్పగించేవాడు ఉంటాడు. ఎందుకు మనల్ని శోధనకు అప్పగిస్తాడు అంటే మనల్ని సువర్ణముగా చేయాలనే ఉద్దేశంతోనే, కానీ అంతకంటే దేవుడు మనం బాధించాలి అని మాత్రం కాదు. సరే, మరొక మాట కూడా మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము దేవుడు ఏ రీతిగా ఆయన శోధిస్తూ ఉంటాడో చూపిస్తాను మీకు. 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2 వచనమండి. 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2 వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకున్నటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆయన అంటున్నాడు, యెహోవా నిన్ను శోధించి, సరే, నువ్వు ఆయన ఆజ్ఞల్లో గైకొందువో లేదో అని ఆయన నిన్ను శోధించడానికి దేవుడు కొన్ని శోధన పరీక్షల గుండా తీసుకెళ్లేవాడు ఉంటున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనం శోధన అనేది, శోధించబడడం అనేది అది మన మేలు కొరకే. చాలాసార్లు అంటే శోధన అనేది దైవికంగా వచ్చే శోధన వేరు, శరీర సంబంధమైన శోధన వేరు. శోధన అనేది 2 రకాలుగా ఉంది. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు ఏ మానవుణ్ణి ఆయన శోధించడు, కానీ శోధించేవాడు సాతానుడు. దేవుడు ఎప్పుడూ ఎవరిని శోధించేవాడు కాదు. ఎవరు శోధించబడుతున్నారు అంటే దేవుడిలో ఎక్కువగా ప్రార్థించలేని వారు, దేవుడితో ఎక్కువ సమయం గడపలేని వారే శోధించబడుతూ ఉంటున్నారు. అందుకనే ఈ మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం మనం చదివినట్లుగా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అంటున్నాడు ఆయన. మనం శోధనలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే మెలకువగా ఉండి మనం ప్రార్థించాలి. అంటే శోధన దేనికి శోధించబడుతుంది అంటే మన శరీరం ఉన్నంత కాలము సాతానుడు మన శరీరాన్ని శోధిస్తూనే ఉంటాడు వాడు కదా. మనందరికీ తెలుసు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయములో ఇక్కడ అంటాడైనా, ప్రతి మనిషి తన స్వకీయ దురాశల చెప్పునే వాడు శోధించబడుతున్నారు అంటున్నాడు ఆయన. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనమండి. 1:14. ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత విడువబడి మరలు కలుపబడిన వాడై శోధించబడిను. సరే, ప్రతి మనిషి కూడా ఎలాగూ శోధించబడుతున్నాడు అంటే తనలో ఉన్న శరీర సంబంధమైన ఆ స్వభావం బట్టి ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత, మనలో ఉన్న ఆ కోరికలు, ఆ ఆశలే మనల్ని శోధించేవిగా ఉంటాయండి. అందుకనే ఈ లోకములో మనకి ఏ కోరికలు, ఏ ఆశ మనకు లేకపోయింది అనుకోండి, సాతానుడికి మనం అవకాశం ఇవ్వలేం. సాతానుడు మనల్ని శోధించలేడు. ఒకవేళ మనలో ఏదైనా శరీర సంబంధమైన మన కోరికలు మనకు ఉందనుకోండి, ఆ కోరిక నెరవేర్చుకోవాలనే ఆలోచన మనకు వచ్చినప్పుడు, లేక ఆ కోరిక ఉన్నప్పుడు సాతానుడు మనల్ని అలాంటి శోధనలోనికి తీసుకెళ్తాడనమాట. సాతానుడు మనల్ని ఆ రీతిగా శోధించేవాడు ఉంటాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఇక్కడ ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే, మీరు శోధించబడుకున్నట్లు, మీరు శోధనలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే నీ జీవితంలో ప్రార్థన ఉండాలా. నువ్వు దేవుడితో ఎంతగా గడుపుతూ ఉంటావో సాతానుడు నిన్నంతగా శోధించలేడు. నువ్వు ప్రార్థన లేదు అనుకోండి, నువ్వు దేవుడితో సహవాసం తగ్గుతుంది అంటే సాతానుడు నిన్ను శోధించడం మొదలు పెడుతున్నాడు అన్నమాట. ఇంకా మొదలు పెడతాడు వాడు. ఎలాంటి శోధన అంటే ఈ లోకములో నిన్ను లోక సంబంధమైన ఒక వ్యక్తిగా నిన్ను చేయడం కొరకే, శరీరానికి కావలసిన వాటిని అన్నిటి విషయంలో వాడు నిన్ను శోధిస్తూ ఉంటాడనమాట.
అందుకనే శరీర సంబంధంగా ఉన్న ప్రతి మానవుణ్ణి సాతానుడు శోధిస్తూనే ఉంటాడు. మీ అందరికీ తెలుసు. ఎందుకంటే శరీరముతో ఉన్న ప్రతి మానవుడినే శోధించగలదు, కానీ ఆత్మలో కలిగిన వాడిని ఎవరిని శోధించలేదు. ఎందుకంటే సాతానుడికి ఆత్మను శోధించే శక్తి దానికి లేదు. శరీరాన్ని శోధించగలడేమో కానీ ఆత్మను శోధించలేడు. ఎందుకంటే ఆత్మను పరిశోధించగలిగిన వాడు మన దేవుడు ఒక్కడే. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం ప్రార్థనలోని ఎంతగా ఉంటామో ఈ లోకములో శోధన నుండి తప్పించబడతావు. ఏంటి శోధన? ఎలాంటి శోధనలు మానవుడికి వస్తాయి? ఎలాంటి శోధనల గుండా మనం వెళుతూ ఉంటాం? ఎందుకంటే మన జీవితంలో అనేక రకమైన శోధనలు ఉన్నాయన్నమాట. అందుకనే మరి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారిని సాతాను శోధించినప్పుడు ఆయన్ని ఏదో ఒక రకంగానే శోధించలేదు. ఆయన్ని ఎన్ని రకాలుగా శోధించాలో అన్ని రకాలుగా అతను శోధించింది. లూకాసు వార్త యేసు ప్రభువారిని సాతానుడు ఎప్పుడు విడిచిపెట్టాడు అంటే అన్ని శోధనలు ముగించిన తర్వాత, అన్నీ వాడు పెట్టిన తర్వాతే యేసు ప్రభువారిని వదిలాడు. అంతవరకు వాడు వదలలేదు. 4వ అధ్యాయము లూకాసు వార్త 4వ అధ్యాయము 13వ వచనమండి. 4:13 అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయన్ని విడిచిపోయాను. యేసు ప్రభువారిని శోధించిందంట సాతానుడు. ఎలాగ శోధించాడు అంటే కొంచెం ముందుకు జరగండి, ఇంకా వస్తున్నారు, వాళ్ళకి స్థలం ఇద్దాం. ఇప్పుడు ఎలాగ శోధించాడు సాతానుడు అంటే వారిని ఎలా యేసు ప్రభువారిని ఎలా శోధించాడంటే అన్ని రకాలైన శోధనలు. అంటే ఒక మనిషికి ఎన్ని రకాలైన శోధనలు ఉంటాయో, ఆనంద్ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో. కాబట్టి ఎన్ని రకాలైతే శోధనలు ఉంటాయో ఆ శోధనలన్నీ కూడా యేసు ప్రభువారిని శోధించింది సాతానుడు. అలాగే ఈ రాత్రి నిన్ను నన్ను కూడా సాతానుడు అలాంటి శోధనలోనికి తీసుకెళ్ళాలనుకుంటాడు ఆయన. అంటే మానవుడికి ఎలాంటి శోధనలు ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. యేసు ప్రభువారిని సాతాను శోధించిందంట. ఆయన ఎలా శోధించింది అంటే ప్రతి విధమైన శోధనను అన్నీ ఆయన అంటున్నాడు 13వ వచనంలో, అపవాది ప్రతి శోధనను ముగించి. యేసు ప్రభువారిని సాతాను ఏదో ఒక శోధనతోటే ముగించలేదు ఆయన్ని. ప్రతి విధమైన శోధన అంటే చాలా ఉన్నాయన్నమాట మానవుని శోధించడం కొరకు. అందుకనే శోధన రావడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి. శరీరముతో ఉన్నాం కాబట్టి శరీరానికి ఏమైతే కావాలో అన్ని రకాలుగా సాతానుడు వీరిని శోధిస్తూనే ఉంటాడు. వీరిని శోధిస్తూనే ఉంటాడు. అంటే మనం ఏదైతే అవసరతలో ఉన్నామో, మనం ఏదైతే అక్కర్లో ఉన్నామో, మనకు ఏదైతే కావాలి అని కోరుకుంటున్నామో అదే శోధనను మనకు తీసుకొస్తాడు. నువ్వు ఏది కావాలి అనుకుంటున్నావో నీ మనసులో ఆ కోరిక పుడితే అదే కోరికని నీ ఎదురుగుండా తీసుకొచ్చి పెడతాడు సాతానుడు. ఇప్పుడు చెప్పు, ఇది నీకు కావాలనుకున్నావు కదా, ఇప్పుడు ఇది నీ ముందు ఉంది, ఏం చేస్తావు? తీసుకో, పర్లేదు, తప్పే ఉంది. నీకు అలా అనుభవించాలి, లేకపోతే అలా ఉండాలనుకుంటున్నావు కదా, ఉండడంలో తప్పే ఉంది, అది అనుభవించు, లేక తీసుకో, దానిపై తప్పేం కాదు కదా. మనిషిగా నువ్వు అనుభవించడానికే కదా భూమి మీదకి వచ్చావు. మానవుడిగా నువ్వు భూమి మీద పుట్టినప్పుడు ఏదైనా నువ్వు అనుభవించచ్చు, దానికేం పాపమేం కాదు కదా. ఎన్ని రకాలుగా. అందుకనే చాలాసార్లు తప్పు చేసినప్పుడు మనం సమర్థించుకుంటూ ఉంటాం. ఎలా సమర్థించుకుంటామంటే, అవును తప్పే ఉంది, నేను చేసింది అది పెద్ద నేరమేం కాదు కదా, లోకంలో ఉన్న వాళ్ళు అందరూ చేసిందే కదా నేను చేశాను, లేక వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళలాగా ఉన్నారు కాబట్టి నేను ఇలాగ ఉన్నాను, దానికి తప్పే ఉంది అనుకొని మళ్ళీ మనం సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం తప్పు చేసినప్పటికీ కూడా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అది నువ్వు సమర్థించుకోవడం వల్ల అది నీకు తప్పుగా కనపడతలేదు. ఒకవేళ నువ్వు సమర్థించుకోకుండా ఒక దేవుని యొక్క బిడ్డగా నువ్వు దాన్ని ఆలోచించగలిగితే అది నీకు తప్పుగా కనపడుతుంది. అంటే ఒక మానవుడిగా నువ్వు తలిస్తే అది నీకు తప్పు కాదేమో, కానీ ఒక దేవుని బిడ్డగా నువ్వు తలిస్తే అది మాత్రం నీకు తప్పు. అందుకని మన శరీర సంబంధమైన మనుషులం కాదు. ఏ రోజునైతే యేసు ప్రభువుని అంగీకరించామో ఆ రోజు నుంచి మనం దేవుని బిడ్డలుగా చేయబడ్డాం. కాబట్టి
మనము శరీర సంబంధమైన మనుషులు ఆలోచించినట్లుగా, శరీర సంబంధమైన మనుషులు తలంచినట్లుగా మనం తలంచం, మనం ఆలోచించం. ఎందుకు అంటే ఈ లోకంలో మానవుడి దృష్టిలో అలా తలంచినప్పుడు అది పెద్ద తప్పేమీ కాదు. అందుకని చాలాసార్లు సాతానుడు ఎవరిని శోధించగలుగుతాడు అంటే, మొట్టమొదటిగా వీరు ఎవరైతే దేవునితో సహవాసము లేదో, ఎవరైతే దేవుడికి దూరం అవుతున్నారో అలాంటి వారినే మొదట శోధించగలుగుతాడు. మీ అందరికీ తెలుసు, ఆదికాండం 3వ అధ్యాయంలో మొట్టమొదటిగా సాతానుడు అవ్వను శోధించాడు. ఎలాగ శోధించాడు అంటే, వారి కళ్ళెదుటే కనపడుతున్నాయి ఏదైనా తోటలో ఆ చెట్లు, జీవవృక్షము, మంచి చెడ్డలు తినిపించే వృక్షఫలము, ఈ 2 చెట్లు కూడా ఏదైనా యొక్క తోట మధ్యలో ఉంది. వారు ఏ దిక్కు నుంచి వెళ్ళినా ఆ 2 చెట్లు వాళ్ళు చూస్తూనే ఉంటారు. ప్రతిరోజు చూస్తున్నారు. కానీ ఎప్పుడూ దాన్ని తినాలనే ఆలోచన కానీ, దాన్ని ముట్టుకోవాలనే ఆలోచన కానీ వాళ్ళకి రాలేదు. కారణం ఏంటంటే దాన్ని ఎప్పుడూ అలాగూ చూడలేదు వారు. ఎప్పుడైతే సాతానుడు పాములోనికి దూరి ఆదామును అవ్వను శోధించడానికి కొరకు వచ్చిందో, వీళ్ళిద్దరూ అప్పుడు అక్కడ ఎలా ఉన్నారు అంటే దేవునికి కొంచెం దూరం అయ్యారు. అంటే ఆదాముని వదిలిపెట్టింది అవ్వ. ఒకవేళ అవ్వగానే ఆదాముతో ఉండుంటే ఒకవేళ అవ్వ తప్పు చేయకపోనేమో. ఆదాము లేని సమయంలోనే సాతానుడు అవ్వను చూసినప్పుడు అవ్వతో మాట్లాడడం ప్రారంభించాడు. ఎప్పుడైతే అవ్వను ఆ మాటల్లో దించి వాడు శోధించడం ప్రారంభించాడు, ఎప్పుడైతే వాడు శోధన అలాగ ప్రారంభించాడో అప్పుడు ఇంతవరకు అలాగ కనిపించలేదు. కానీ పాము తనతో మాట్లాడినప్పుడు మాత్రమే అది అలా కనిపించిందంట వాళ్ళకి. శోధనలో చూడండి ఎలా శోధించబడ్డారో చెప్తాడు ఆయన. ఆదికాండము 3వ అధ్యాయములో సర్పము తనతో మాట్లాడినప్పుడు వీరిద్దరూ కూడా వీళ్ళిద్దరూ సంబోధన అయిన తర్వాత ఆమె ఏం చేసిందో ఒక మాట మీకు చూపిస్తాను. 6వ వచనం అండి. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇంతవరకు కనబడలేదు. ఆలోచించండి, ఇంతవరకు కనబడలేదు. ఇప్పుడు మాత్రమే అలా కనిపించిందంట. ఆహారమునకు మంచిదియు, అది రమ్యమైనదియు, చూచుటకు రమ్యమైనదియు, అది వివేకమిచ్చినది. చూసారా, రోజు చూడలేదా ఏంటి? ఇప్పుడే ఎందుకు ఆ పండుగ కనిపించింది? శోధన. సాతాను ఎప్పుడైతే దాని మీద ప్రశ్న వేసిందో దాన్ని వారు పరిశీలన చేసినప్పుడు, దాన్ని చూసినప్పుడు అప్పుడు కనిపించిందంట ఆ పండు. అలాగా అంతవరకు అది మంచిది కాదా? అప్పుడు అందంగా కనిపించలేదా? అప్పుడు రమ్యముగా లేదా? కానీ మరి ఇప్పుడే ఎందుకు అలా కనిపించింది? తన మనసులో ఎప్పుడైతే దేవుడికి దూరం అవుతుందో సాతాను శోధించడం ప్రారంభించాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే నువ్వు ప్రార్థనలో ఉండాలా. నీ జీవితంలో ఎంత ప్రార్థన శక్తి ఉండగలుగుతుందో నీకు అన్ని శోధనల నుంచి తప్పించబడతావు. నీ జీవితంలో ఎంత ప్రార్థనా శక్తి తక్కువ అవుతుందో నీవు అన్ని శోధనలు గుండా వెళుతూ ఉంటావు. అందుకనే సాతానుడు ఎప్పుడు నీ దగ్గరికి రాగలడు అంటే దేవుడితో నీ సహవాసాన్ని కోల్పోయినప్పుడు, దేవుడితో నువ్వు ప్రార్థనలో ఆయనతో నువ్వు గడపలేనప్పుడు సాతానుడు నీ దగ్గర రాగలడు. దేవుడు నీతో ఉన్నంతసేపు సాతానుడు నీ దగ్గరికి రాలేడు. ఎందుకంటే వాడికి దేవుడు అంటే భయం. కాబట్టి ఎప్పుడైతే వీరు ఆదామునకు దూరంగా ఉండి దేవుడితో వారు లేకపోవడం వల్ల, ఏదైనా తోటలోనికి దేవుడు ఆ సమయంలో లేకపోవడం వల్ల సాతాను వారిని శోధించడం ప్రారంభించింది. ఈ రోజున అంటున్నాడు, సాతాను ఈ భూమి మీద ఉన్నాడు, వీడు ఇప్పుడు మనల్ని శోధించగలుగుతున్నాడు. సరే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో ఒక మాటను ఈయన జ్ఞాపకం చేస్తున్నాడు, మీకు చూపిస్తాను. 10వ వచనం అండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను
కాపాడేదను. దేవుడు అంటున్నాడు, లోకమంతటి మీదకి ఇంకా శోధన కాలము, ఇంకా భయంకరమైన శోధనలు వచ్చే రోజులు ఉన్నాయి. ఎన్నో కష్టాలు అనుభవించే పరిస్థితులు ఉన్నాయి. ఆ అన్నిటి నుండి నేను మిమ్మల్ని తప్పిస్తాను. కాబట్టి నిన్ను తప్పించాలి అంటే నువ్వు నా మాట విను. నేను మిమ్మల్ని ఎందుకు రక్షించానో తెలుసా? నా బిడ్డలుగా ఉండాలని. అసలు నేను చేసినట్లుగా ఎవరైనా భూమి మీద చేయగలిగారంటవా? ఈనాడు ఈ భూమి మీద ఎన్నో కోట్ల మంది దేవుళ్ళు దేవతలను బడిన వారు ఉన్నా ఎవరిని కూడా తన వారిని అనేవారిని ప్రత్యేకం చేయలేదు. ఒక్క యేసు ప్రభువారు మాత్రమే తను నమ్మిన వారిని మాత్రం ప్రత్యేకం చేశాడు. ఆయన మాత్రమే చేశాడే తప్ప ఇంకెవరూ చేయలేదు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము ఆయన అంటున్నాడు, నేను మాత్రమే ఆ పని చేశాను, కానీ ఇంకెవ్వరూ ఆ పని చేయలేదు. నేనే దేవుడును మీకు అంటున్నాడు ఆయన. నాలుగవ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 34వ వచనం అండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 34వ వచనం. మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చెప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకునే యత్నము చేసిన ఏ దేవుడైనా ఎప్పుడైనా అలా చేశాడా? ఒక జనములో నుంచి ఇంకొక జనాంగాన్ని వేరు చేయడం. ఎవరైనా చేశారంటే ఎవరూ చేయలేదట, ఈయన ఒక్కడు మాత్రమే చేశాడు. మనుషుల్లో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకము చేశాడు. అందుకనే ఈరోజు మనం ఎవరమంటే లోకస్తుల్లాగా మనం ఉండం. మనం యేసుప్రభువుని నమ్ముకున్న వారం కదా. వాళ్ళలాగా మనం ఉంటే ఇంక వాళ్ళకి మనకి తేడా ఏముంది? వాళ్ళతో పాటు మనం సమానంగా ఉంటే వాళ్ళకి మనకి ఏమీ తేడా లేదు. అందుకని దేవుడు అన్నాడు, మిమ్మల్ని నేను ఒక ప్రత్యేకమైన జనముగా ఉండడం కొరకే కదా వాళ్ళలో నుంచి నేను మిమ్మల్ని వేరు చేశాను. ఎందుకు వేరు చేశానంటే మీరు నా ప్రజలుగా జీవించాలని. మీరు నా ప్రజలుగా జీవించేటప్పుడు ఈ లోకంలో సాతానుడు మిమ్మల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, నిన్ను శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎలాగ శోధిస్తాడు అంటే, ఇంకా నీలో ఏదైనా కోరికలు ఉన్నాయా, నీలో ఏదైనా ఆశలు ఉన్నాయా, నువ్వెంత దేవుడిని నమ్మినప్పటికీ కూడా ఇంకా వీడు నిన్ను శోధిస్తూనే ఉంటాడు. వీడు శోధించినప్పుడల్లా మనం ఎప్పుడూ కూడా శోధనకు లొంగిపోయేవారు కాదు, మన శోధనలకు పరీక్షకు నిలిచేవారు కదా. సరే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఈ దైవజనుడైన అపొస్తలుడైన పేతురు ఆయన అంటున్నాడు, మీరు శోధనలకు పరీక్షకు నిలిచిన వారుగా ఉండాలి అంటున్నాడు ఆయన. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం అండి. 1-6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. సరే, కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచుంది. సాతానుడు మిమ్మల్ని భూమి మీద ఉన్నంత వరకే శోధించగలడు. ఈ రోజున సాతానుడు మనల్ని ఎప్పుడు దాకా శోధిస్తాడు అంటే ఈ భూమి మీద ఉన్నంత వరకే. ఈ భూమిని కానీ అంటే మన ప్రాణం కానీ శరీరాన్ని కానీ వదిలేసామంటే ఇంక వాడు మనల్ని శోధించలేడు. వాడికి శోధించడానికి శరీరమే ఆధారం. ఎన్నోసార్లు మీకు చెప్పాను, పాపమునకున్న బలం ఏంటి అంటే పాపానుకున్న బలమే శరీరం. శరీరం ఉన్నంత కాలము మానవుడిని చచ్చేదాకా సాతానుడు శోధిస్తూనే ఉంటాడు. శోధన అనేది ఈ వయసులో వస్తుంది ఆ వయసులో వస్తుంది అని ఏమీ లేదు. చాలాసార్లు అంటారు ఎక్కువగా యవన కాలంలోనే శోధించబడతారు అంటారు. యవనుడు తప్పక శోధించబడుతూ ఉంటాడట. అంటే శోధన అనేది యవన కాలంలోనే ఉంటుందా? అదేమీ లేదు. చచ్చేదాకా సాతానుడు మనలో ఉన్న ఏ కోరికైనా ఇంకా మనలో దాచి ఉంటే, ఆ కోరిక ఆశలు మనలో ఉంటే అది చచ్చేదాకా అది మనల్ని శోధిస్తూనే ఉంటాడు. అందుకనే ఏ రోజునైతే నువ్వు యేసు ప్రభువుని నమ్మేవో ఆ రోజు నుంచే మనలో ఉన్న కోరికలకు ఆశలకు మనం చావలేదు అంటే వీడు శోధిస్తూనే ఉంటాడు.
నీవు ఎలాగుండాలని కోరుకుంటున్నావో ఆ కోరిక నీలో ఉందంటే తప్పక వాడు నిన్ను శోధిస్తుంటాడు, అలా నిన్ను తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అందుకని దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను యేసు ప్రభువారిని అంగీకరించిన తర్వాత మన కోరికలకు మన ఆశలకు మనం చచ్చిపోయిన వారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం అండి. 2:3 వచనం. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైతిమి. శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకునేవారు. అందుకని అంటున్నాడు, ఈ శరీరం యొక్క మనసు యొక్క కోరికలు మనలో ఉన్నాయి అంటే ఆ కోరికల చేత సాతాను మనల్ని ఎప్పుడూ శోధిస్తూనే ఉంటాడు. అందుకనే ఏ రోజునైతే నువ్వు నేను యేసు ప్రభువారిని నమ్ముకున్నామో ఆ రోజు నుంచి మన శరీరానికి చచ్చిపోయిన వాళ్ళం, శరీరానికి చచ్చిపోయాం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేనైతే చనిపోతిని అంటాడు, నేనైతే చనిపోయాను. అంతేకాదని అంటాడు, దినదినము నేను శరీరాన్ని చంపుకుంటున్నాను, ప్రతిరోజు నా శరీరాన్ని చంపుకుంటున్నాను. ఎందుకు అంటే నా శరీరాన్ని నేను చంపుకోకపోతే నాలో ఇది ఈ చెడు బీజాన్ని అంటే శరీర సంబంధమైన కోరికను ఇది రేపుతూనే ఉంటుంది. కాబట్టి నేను శరీరానికి చనిపోతేనే తప్ప ఆత్మీయంగా నేను బ్రతకలేను. ఆత్మీయంగా నేను జీవించాలి అంటే శరీర రీతిగా నేను చనిపోవాలి. ఈరోజు దేవుడు అంటున్నాడు, మనలో ఇంకా ఏదైనా శరీర సంబంధమైన లోక సంబంధమైన కోరికలు కానీ ఆశలు కానీ లేకపోతే ఇలాగ ఉండాలనే ఆలోచన కానీ మనలో ఎక్కడైనా ఏ మూలనైనా మనం దాగి ఉంటే, అందుకనే మీకు చాలాసార్లు చెప్పాను, పాపము అనేది మనకు తెలియకుండానే మనలోనే ఉంటుంది, అది మనలోనే ఉంటుంది. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను కదా, అంటే యేసు ప్రభువారిని అంగీకరించకముందు పాపము మానవుడి యొక్క హృదయములో ఉంది. యేసు ప్రభువారిని అంగీకరించిన తర్వాత పాపము హృదయము బయట ఉంది. అంతే. అంటే ఎప్పుడైనా మనం దేవుడి యొక్క మాట వినకుండా మన స్వచిత్తానుసారంగా మనం ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఏం చేస్తాడంటే మన హృదయంలో నుంచి బయటకు వస్తాడు. ఎప్పుడైతే మన హృదయంలో నుంచి బయటకు వచ్చాడో ఈయన ఇలాగ రావగానే వెంటనే సాతానుడు మరలా మన శరీరంలో అంటే మన హృదయంలోనికి ప్రవేశిస్తాడు. అంతే. యేసు బయటకు వచ్చాడా అది లోనికి వెళ్తాడు, యేసు లోన ఉన్నాడా అది బయట ఉంటుంది. అంతే. పాపం ఎక్కడుంది అంటే శరీరంలోనే పొంచి ఉంది, అది అవకాశం కోసం కనిపెడుతుందన్నమాట. దీనికి అవకాశం ఎప్పుడైతే వస్తుందో ఆ అవకాశాన్ని బట్టి మనల్ని శోధించినప్పుడు మనలోనికి ప్రవేశిస్తుంది. అది మనలోనికి ప్రవేశించిన తర్వాత మనల్ని ఎంత నీచమైన స్థితికి తీసుకెళ్తుంది అంటే మన మొదటి స్థితి కంటే కడపడి స్థితి ఇంతకంటే చెడ్డదైపోద్ది అన్నమాట. అందుకనే ఈ రాత్రి దేవుడు ఏమన్నాడంటే, మీరు శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలి అంటే మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. ఆయన అంటున్నాడు, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. అనేక సార్లు నీవు నేను కూడా శోధించబడుతున్నాము అంటే, ఆయా రకాలైన పాపంలో మనం పడుతున్నాము అంటే దానికి కారణం ఏంటి అంటే దానికి శరీరమే దీనికి ఆధారం. అంటే మన కోరికలు మన యొక్క ఆశలే దాన్ని చంపలేక అవి మన జీవితంలో బ్రతికి ఉండడం వల్ల ఇంకా మనల్ని శోధిస్తూనే ఉంటున్నాయండి. అందుకంటాడు పాపం అనేది అలా చిగురు పెడుతూనే ఉంటుందట. ఎందుకంటే పాపం అనేది అది మొదట్లోనే తీసేస్తే పాపం మనలో గూడు కట్టుకోదట. అది కానీ పెరిగింది అంటే ఇంకా ఆ పాపం తీయడం అనేది చాలా కష్టం. అందుకనే చాలాసార్లు మీకు చెప్పాను, ఎప్పుడైనా సరే ఒక విత్తనము భూమిలో వేసిన తర్వాత ఆ విత్తనము ఆ మనిషి యొక్క అంటే ఆ విత్తనాన్ని మొక్క మొలిసి ఒక 2 రోజులు లేకపోతే వారం రోజులు 15 రోజులు అయిన తర్వాత ఒక నెల రోజుల దాకా అంటే అది పెరిగి పెద్దదయ్యేదాకా నువ్వు పీకే అంటే నువ్వు చేత్తో తీసేసేంత స్థాయికి వచ్చిందనుకోండి, నువ్వు చేత్తో తీసి పారేసేంతదైతే మళ్ళీ అది వేరు తనడానికి అవకాశం లేదు. ఆ మొక్కను వేరుతో సహా నువ్వు పీకుతున్నావు కాబట్టి
ఇంకా అది మాను కట్టడం ప్రవేశించింది అనుకోండి, ఆ మొక్క మాను తిరిగింది అంటే ఇక దాన్ని నువ్వు తీసివేసే పరిస్థితి లేదనుకోండి, నువ్వు ఎంత చేతితో తీసేద్దామని పీకినా అది రాలేదు అనుకోండి, అప్పుడు కత్తితో నరుకుతావు. చేతితో తీయలేని దాన్ని కత్తితో నరకడం ప్రయత్నం చేస్తాం. కత్తితో నరికినప్పటికీ కూడా దాని వేరు భూమిలోనే ఉంటుంది కాబట్టి అది మొలుస్తూనే ఉంటుంది, చిగురు పెడుతూనే ఉంటుంది అన్నమాట. దాన్ని తీయాలి అంటే దాన్ని వేరుతో సహా తీయాలి. సరే, వేరుతో సహా తీయాలి. వేరుతో సహా తీయడం అంటే అంత సామాన్యమైనది కాదు. ఒక విషయం మీకు చెప్తాను. తల్లిదండ్రులకు ఒకే ఒక కొడుకు అన్నమాట. ఒకే ఒక కొడుకు కాబట్టి చాలా అల్లారు ముద్దుగా పెంచుతున్నారు తల్లిదండ్రులు. వీడిని పెంచుతూ ఉంటే వీళ్ళ ప్రేమ వాడికి ఏమైపోయిందంటే, వీళ్ళ గారం వాడికి ఏమైపోయిందంటే, వాడి ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి అలవాటు అయిపోయాడు. ఇంకా మాట వినే స్టేజ్లో లేడు. ఇంకా ఏది ఇవ్వకపోయినా, ఆడు అడిగింది ఏది చేయకపోయినా వాడు ఎంత చేస్తున్నాడు అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారన్నమాట. ఒకరోజు తల్లిదండ్రులు ఇద్దరు అనుకున్నారు, ఈయన ఒక్కడే కాదా అని మనం ఇంత గారం చేసి ఈయన పెంచుతూ ఉంటే వీడు రోజు రోజుకి వీడి స్థితి మించిపోతుంది, మన మాట మీరే స్థితికి వెళ్ళిపోయాడు. వాడు చిన్న లేదు పెద్ద లేదు, వాడు మాట్లాడే మాటలు కూడా ఇంక చిన్న పెద్ద కూడా లేకుండా మాట్లాడుతున్నాడు. అంతేకాదు గౌరవం ఇవ్వడం కూడా వీడికి వస్తా లేదు. వీడు ఇలాగే కానీ ఇంక పెద్దోడు అయ్యాడంటే మనకు అవమానమే తీసుకొస్తాడు తప్ప మనకేం మంచి తీసుకురాడు. వీడిని ఎలాగైనా మార్చాలి అనుకున్నారట తల్లిదండ్రులు. ఎలా మార్చగలం? వీడు మన దగ్గర ఉంటే ఇంక మన మాట వింటలేదు, మన చేయి దాటిపోయాడు ఇంకేడు. కాబట్టి ఈయన ఎలాగైనా సరే మన నుండి దూరం చేయాలా, ఈయన మార్చాలి అంటే మన నుండి దూరం చేయాలనుకున్నారట. ఏం చేయాలనుకున్నారంటే ఒక ఆశ్రయంలో తీసుకెళ్ళి ఈయన పెట్టాలనుకున్నారట. ఒక ఆశ్రయానికి, ఆ ఆశ్రయంలో ఒక సాధువు ఉన్నాడట. ఆ సాధువు ఆ ఆశ్రయాన్ని నడిపిస్తున్నాడు అన్నమాట. సరే, ఆ సాధువు దగ్గరికి తీసుకుని వెళ్ళారట. అయ్యా చెప్పారు, వీడు ఒక్కగానో కొడుకని నేను ఎంతో గారం చేశాం, ఈయన్ని ప్రేమించడం వల్ల వీడికి మర్యాద మంచి అనేది కానీ గౌరవం అనేది కానీ లేకున్నట్లుగా చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు వీడు. అయ్యా వీడిని ఎలాగైనా మీరు మార్చండి అన్నారట. అప్పుడు ఆయన చెప్పాడట, సరే వాడిని ఇక్కడ వదిలేసి మీరు వెళ్ళిపోండి అన్నాడట. వదిలేసి వెళ్ళిపోమంటే వాడిని అక్కడ వదిలేసి వీడు వెళ్ళిపోయినప్పుడు ఆడెంతో ఏడ్చాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం వాడిని పట్టుకున్నారట తల్లిదండ్రులు వెళ్ళిపోయేదాకా. సరే, తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత ఈ సాధు ఏం చేశాడంటే అయితే ఈ అబ్బాయిని చాలా ప్రేమించాడట. ఈయన అలవరుచుకున్నాడు. అంటే సాధువుతో కూడా తిప్పుకోవడం, ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ ఉండడం, ఆయన ఏం తింటే వాడికి పెట్టడం, ఇలా చేసిన తర్వాత ఒకరోజు సాధు అన్నాడు, రా మన ఇద్దరం ఇలాగా ఒకసారి నడిచి వెళ్దాం బయటికి అన్నాడట ఆ యొక్క వనంలోనికి. సరే, నడిచి వెళ్తూ ఉంటే ఆయన అన్నాడట ఈ బాలుడితోటి, చూడు ఆ మొక్క అక్కడ, ఆ మొక్కల మధ్య పిచ్చి మొక్క మొలిసింది కదా, దాన్ని తీసే అన్నాడట. ఈ కుర్రోడు వెళ్ళి ఆ మొక్కను తీసేసాడట. మెచ్చుకున్నాడట, చాలా మంచి పని చేసేవరా, చెప్పగానే చేసావు, నువ్వు చాలా మంచోడురా అని చెప్పాడట. రెండవ రోజు దానికంటే పెద్ద మొక్కను చూపించాడట. ఇప్పుడు దాన్ని తీరా అన్నాడట. దాన్ని కూడా తీసాడట, మెచ్చుకున్నాడు. మూడో రోజు దానికంటే పెద్ద తీయమన్నాడట. వాడు అన్నాడట, ట్రై చేశాడు కానీ ఎంత పీకినా రాలేదట. అప్పుడు చెప్పాడట, ఏరా చిన్న మొక్కను తీసేసావు, దానికంటే కొంచెం పెద్ద మొక్కను తీసేసావు, మరి ఇప్పుడు ఈ మొక్కనిది తీలేకపోయారంటే అది చాలా పెద్దది కాబట్టి నేను తీలేకపోయాను అన్నాడట. సరే, ఇప్పుడు ఏం చేయాలి ఈ మొక్కని అన్నాడట. నేను కత్తితో తీసుకొచ్చి నరికేస్తానండి అన్నాడట. సరే, కత్తి తీసుకొచ్చి నరికే అన్నాడట. కత్తి తీసుకొచ్చాడు, నరికాడు. మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ చిగురు పెట్టిందంట. అదేంట్రా, నువ్వు కత్తితో నరికేసినప్పటికీ కూడా అది మళ్ళీ చిగురు పెట్టింది అన్నాడట. సార్ మళ్ళీ నేను నరికేస్తాను అట్లా అన్నాడట. ఎన్నిసార్లు నరుకుతావు? అది వచ్చినప్పుడల్లా నువ్వు నరుకుతానే ఉంటావా అన్నాడట. మరి అంతే కదా చేయవలసింది అన్నాడట. అప్పుడు సాధువు చెప్పాడట, రే ఇందులో నీకేం అర్థమైందిరా అని అడిగాడట. ఏం అర్థమైందిరా అన్నాడట. ఇందులో ఏముంది, ఇందులో నాకేం అర్థమైంది లేదు, నేను పీకలేనంత పెద్ద మొక్కను మీరు చూపించారు, దాన్ని నేను పీకలేకపోయినా కానీ కత్తితో నరికేశాను, కానీ అది మళ్ళీ చిగురు పెడుతుంది, ఇంకా దాంట్లో ఏముంది అన్నాడట. సరే, అప్పుడు చెప్పాడట, ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా విను, నువ్వు పీకగలిగినంత మొక్కను నేను ముందు చూపించాను, అది చిన్న మొక్కే, దాన్ని తేలిగ్గా పీకేశావు. అంటే నీలో తప్పులు, నీలో ఉన్న చెడుతనము అది చిన్నదనుకో, నువ్వు తీసేయగలవు.
దానికంటే కొంచెం పెద్దదనుకో, దాన్ని కూడా నువ్వు తీసేయగలవు. కానీ నెలలు, సంవత్సరాలు తరబడి, అంటే సంవత్సరాల తర్వాత సంవత్సరాలు బడి ఆ పాపము నీలో కానీ ఉంటే, ఆ పాపం ఎలాగుంటుందంటే వేర్లు తన్ని అది మానుగా తయారవుతుంది. దాన్ని నువ్వు నరికినా దాని జీవము చావదు. ఎందుకంటే దాని వేర్లు భూమిలోనే ఉన్నాయి కాబట్టి అది చిగురు పెడుతూనే ఉంటుంది. అలాగే నీలో ఉన్న చెడుతనము అది చిన్నప్పుడే తీసేస్తే ఈ రోజు నువ్వు ఎంత అవ్వవు. చిన్నప్పటి నుంచి నీకు తీయకపోవడం వల్ల నీలో ఇలాంటి చెడుతనం పెరిగిపోయింది, ఇది పెద్దదైపోతుంది. అందుకనే నీ తల్లిదండ్రులు నన్ను ఎందుకు ఆశ్రయం దగ్గర తీసుకొచ్చారంటే నీ స్వభావాన్ని మార్చాలని. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, నేను చెప్పినట్లుగా చేయి ప్రతిరోజు అని ఆ సాధువు ఈ కుర్రోడికి నేర్పించారట. ఇలాగ 4-5 నెలలు 5 నెలలు ఈ అబ్బాయి అక్కడ ఉండేటప్పటికి ఆ సాధువును చూసి వీడు కూడా సాధువుగా మారిపోయాడట. అంటే ఈడు కూడా చెప్పున మాట విండే మంచివాడిగా మారాడు. ఆలోచించండి. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, పాపము అనేది అది వేరు తన్నక ముందే తీసేసామా, లేక మొక్కగా ఉన్నప్పుడే తీసేసామా, ఇక నీలో మొలవదని. అది వేర్లు తన్నిన తర్వాత, మానుగా కట్టిన తర్వాత, అంటే అది సంవత్సరాల తరబడి ఆ పాపంలో నువ్వు ఉన్నావు అంటే ఆ పాపంను తీసివేయడం అనేది చాలా కష్టం. అది ఎందుకంటే నువ్వెంత తీసినా ఆ పాపం అనే శోధన మరలా నిన్ను శోధిస్తూనే ఉంటుంది. అందుకనే శోధన అనేది చాలా కష్టమైంది, దాన్ని ఎవరూ ఆపలేరు. ఈ భూమి మీద శరీరముతున్నంతకాలం మనం శోధిస్తూనే ఉంటుంది. అందుకని మనం ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటాం అన్నమాట. ప్రభువా, నన్ను శోధనలోనికి తేక దుష్టుడి నుంచి తప్పించు కదా. యేసు ప్రభువారు నేర్పించిన ప్రార్థనలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన అంటాడు, మీరు తండ్రిని ఎలాగో ప్రార్థన చేయాలి అని ఆయన చెప్తూ, ఆయన ఎలాగో ప్రార్థన చేయాలో యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పారు. ఆయన 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము, యేసు ప్రభువారు వారికి ప్రార్థన నేర్పించినప్పుడు చెప్పిన మాట ఏంటో చూపిస్తాను. 13 వచ్చినవండి, 6:13. మమ్మను శోధనలోనికి తేక దుష్టుడి నుంచి మమ్మను తప్పించుము. యేసు ప్రభువారు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన. మీరు ప్రార్థన ఎలా చేయాలి అంటే ఇలాగ చేయాలా, ప్రభువా మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించు. ఎందుకంటే దుష్టుడి నుండి నువ్వు మమ్మల్ని కాపాడకపోతే వాడు మమ్మల్ని శోధిస్తూనే ఉంటాడు. వీడు శోధిస్తూ ఉంటాడు. ఈ శోధన నుండి నేను తప్పించబడాలి అంటే నీవు నన్ను కాపాడాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని కాపాడాలి అంటే, మనం శోధన నుంచి తప్పించబడాలి అంటే నిజంగా నువ్వు దేవుడితో ఎలా గడుపుతున్నావు, ఆయనతో నీకున్న అనుబంధం ఏంటి? దేవుడితో నువ్వు ఉన్నంత కాలము సాతానుడు నిన్ను శోధించలేడు. దేవుడితో నువ్వు లేకపోతేనే సాతానుడు నిన్ను శోధించగలడు. సాతానుకున్న బలమే అది. సరే, మరొక మాట చూపిస్తాను. శోధించబడినప్పుడు దేవుడు నిన్ను ఎలాగో కాపాడగలుగుతాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11 వచనమండి. 10వ అధ్యాయము 11వ వచనం, క్షమించండి 13వ వచనమండి. 13వ వచనం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపనేరదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. ఇప్పుడు అదే అంటున్నాడు ఆయన, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపనేరదు. ఈ భూమి మీద మనకి కూడా యేసు ప్రభువారిని ఎరిగినా ఎరగకపోయినా, ఎరగిన వారికి ఎలాంటి శోధన అయితే ఉందో ఎరిగిన వారిని కూడా సాతాను అలాగే శోధిస్తూ ఉంటుంది. మనకేమి స్పెషల్గా ఏదో శోధన ఇంకోటి ఏది రాదు. వాళ్ళు శరీరంలో ఉన్నారు కాబట్టి, లోకస్తులుగా ఉన్నారు కాబట్టి లోక సంబంధమైన వాటిని చేసుకుంటూ వెళ్తారు. మనల్ని కూడా దేవుని బిడ్డలుగా మారిన దగ్గర నుంచి దైవ పద్ధతిని అనుసరిస్తూ ఉంటే మనల్ని లోకంలోకి తీసుకెళ్ళడం కొరకే శోధిస్తూ ఉంటాడు. అందుకనే ఈ దినాలలో దేవుని యొక్క ప్రజలు కూడా లోక సంబంధమైన వాటిని అనుసరించగలుగుతున్నారు. లోక సంబంధమైన వాటిని అనుసరించగలుగుతున్నారు. ఎలా అనుసరిస్తారు?
ఏంటి అనుసరిస్తున్నారు అంటే లోకము ఎలాగ ఉందో అలాగ ఉండాలని దేవుని బిడ్డలు కూడా అలాగే తయారవుతున్నారు. లోకములో ఉన్నట్లుగానే వీళ్ళు కూడా ఉండాలి. లోకస్తులకి వీళ్ళకి తేడా ఏంటి? లోకస్తుల్లో నుంచి అంటే లోకంలో నుంచి దేవుడు మనల్ని వేరు చేసుకున్నాడు కాబట్టి లోకానికి వేరైన జీవితాన్ని జీవించాలి. దేంట్లో వేరైన జీవితము? అన్నిటిలో. అందుకని అంటాడు, నీ మాటలో, నీ క్రియల్లో, నీ వినికిడిలో, నీ నడకలో, నీ క్రియల్లో, లేక నువ్వు చేసే నీ వస్త్రధారణలో, అన్నిటిలో కూడా మన వల్ల ఎవరికి కూడా ఎటువంటి శోధన రాకుండా, లేక ఏ పరిస్థితులు రాకుండా ఉండడం కొరకే ముందు మనకు మనంగా మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తాం. అర్థమైందా? దేవుని యొక్క బిడ్డలుగా ముందు మనం మాదిరి ఉంటే లోకంలో మనల్ని చూసి లోకం నేర్చుకుంటుంది. అంతేకాని ఈరోజు దేవుని బిడ్డలాగా ఉన్నారు అంటే లోకాన్ని చూసి మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు లోకాన్ని చూసి మనం నేర్చుకుంటే ఇంకా మనం దేవుడి బిడ్డలను కొత్తాం. లోకాన్ని చూసి మనం నేర్చుకుంటే లోకం మనలో నుంచి ఎక్కడ పోయింది? లోకం మనలో నుంచి పోలేదు. అందుకని ఈరోజు మనం ఎలాగున్నామంటే లోకస్తుల్లాగా జీవించాలని ప్రయత్నం చేస్తున్నాం. లోకస్తులు ఎలా బ్రతకాలనుకుంటున్నారు? లోకస్తులు ఎలా జీవించాలనుకుంటున్నారు? లోకంలో జీవించే ప్రతి ఒక్కరు కూడా లోక సంబంధంగా అన్నిటినీ కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉంటున్నారు. చూసారా? అన్నిటినీ కలిగి ఉండాలని. కానీ మనం అలాంటి స్వభావం కలిగిన వారం కాదు. మనకి ఏది ఉంటే దానితోటే సంతోషించేవారు. దేవుని బిడ్డలుగా కలిగిన దానితో సంతోషించేవారమే తప్ప లేని దాని గురించి ఎప్పుడూ ఆలోచించేవారం కాదు. అందుకని అంటాడు, శోధన నుండి తప్పించబడాలి అంటే కొన్ని ఆశలు, కొన్ని కోరికల్ని మనం చంపుకోవాలి. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం వండి. 6:9. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తముకరమైన హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. సరే, ఆయన అంటున్నాడు, అటివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోనూ పడతారట. అంటే ఒక్క ధనవంతులు అవ్వడానికి ప్రయత్నం చేసేవాళ్లే కాదు, శరీర సంబంధమైన మనుషులుగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరు కూడా. అర్థమైందా? లోకములో ఏవైతే ఉన్నాయో లోక సంబంధమైన జీవితాన్ని జీవించాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ శోధనలోనే పడతారు. ఆఖరికి వీరి శోధనలో పడిన తర్వాత వీళ్ళ జీవితాలు ఎలాగైపోతాయంటే నష్టానికి, నాశనానికి లోనైపోతారు. అందుకని అంటున్నాడు ఆయన, నువ్వు నష్టపోకుండా, నువ్వు నాశనం అవ్వకుండా ఉండాలి అంటే లోకాన్ని నీలోనికి రాకున్నట్లుగా నువ్వు చూసుకో. లోకంలో ఉన్న పాపము నీలోనికి రాకూడదు. ఒకవేళ లోకంలో ఉన్న పాపము నీలోనికి వచ్చింది అంటే నిన్ను కూడా అలాగే తయారు చేస్తుంది. నేను చాలామందిని చూశాను. ఏం చేస్తారు అంటే తల్లిదండ్రులుగా యేసు ప్రభువుని నమ్ముకున్నప్పటికీ వీళ్ళు ఎలాగుంటారంటే వీళ్ళు చాలా భక్తిగా ఉంటారు. తల్లిదండ్రులు మాత్రం చాలా భక్తిగా ఉంటారు అన్ని విషయాల్లో. కానీ వాళ్ళ పిల్లలకు మాత్రం నేర్పించరు. ఎందుకు నేర్పించరంటే మనం ఉంటే మన పిల్లలు ఉండాలని ఏమైనా రూల్ ఉందా? ఇప్పుడు ప్రశ్న ఏంటి? మనం ఉన్నట్లుగా మన పిల్లలు ఉండాలని ఏమైనా రూల్ ఉందా? వాళ్ళకి ఇంకా తెలియదు కదా, వాళ్ళకి ఏం తెలుసని. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన పిల్లల్ని కూడా లోకంలో అందరిలాగే, అందరి పిల్లలకి ఎలాగైతే సరదాలు ఉంటాయో, సంతోషాలు ఉంటాయో, మన పిల్లలకి అన్నీ అవి మనం నేర్పిస్తాం. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటారు. ఇంకా వాళ్ళని వీళ్ళు చూస్తారు కదా, నేను అలాగ ఉండాలనుకుంటున్నాను, నేను ఎలా ఉండాలనుకుంటాను, వీళ్ళు అడుగుతారు. ఇప్పుడు మన పిల్లల మాట మనం ఏమంటామంటే చిన్న పిల్లే కదా, సరే ఎందుకు ఆ పిల్లను బాధ పెట్టాలా, సర్లే దీంట్లో ఏముంది అనుకుని ఒకటి మనం చేసుకుంటూ వెళ్తాం. అంటారు కదా, మొక్కే వంగంది మానే వంగుతుంది అని.
నువ్వు చిన్నప్పటి నుంచి, అందుకని ఈరోజు దేవుని పిల్లల యొక్క పిల్లలలాగా అయిపోయారు తెలుసా. తల్లిదండ్రులేమో భక్తులు, పిల్లలేమో లోకస్తులు. చూడండి ఎలాగయ్యారు. తల్లిదండ్రులు భక్తులు, పిల్లలేమో లోకస్తులు. ఎందుకంటే పిల్లల యొక్క మాట వీరు విని పిల్లలను దైవికంగా పెంచకపోవడం వల్ల, వాళ్ళకి అడిగినవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళ లోకస్తులా తయారు చేశారు. అందుకని ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న పిల్లలు ఎలాగున్నారు అంటే నిజంగా వీళ్ళ లోకస్తుల కంటే వీళ్ళే ఘోరంగా ఉన్నారు. ఈనాడు క్రైస్తవ కుటుంబాలు ఉన్న పిల్లలు చూస్తే లోకస్తుల కంటే వీళ్ళే ఫ్యాషన్గా తయారవుతూ ఉంటే, వీళ్ళే ఇలాగుంటే ఇంక వీళ్ళకి ఏం చెప్తారు, ఇంకా వాళ్ళని ఏం మార్చగలరు. అందుకనే మనం చిన్నప్పటి నుంచి కూడా దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, మనం ఏదైతే నేర్చుకున్నామో మన పిల్లలకి కూడా ఖచ్చితంగా అదే నేర్పించాలా, ఖచ్చితంగా నేర్పించాలా. ఎందుకంటే దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఎన్నుకున్నాడు. యేసుప్రభువు మనల్ని రక్షించాడంటే ప్రత్యేకంగా ఉండాలని. మనం ప్రత్యేకంగా ఉండడమే కాదు, మనం వంశమంతా కూడా తరతరాలకి మన పిల్లలందరూ కూడా ఇలాగ ఉండాలి. అందుకని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు అన్నాడు, అబ్రహ్మా నువ్వు ఒక్కడవే ఉండడం కాదు, అంతేనా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు ఉంటే చాలన్నాడు అబ్రహాముని. మరి ఏం చెప్పాడు? తరతరాలకి నా నిబంధన నీతో నెరవేరుస్తాను, నీ పుట్టే నీ పిల్లలందరికీ కూడా నేను చెప్పినట్లుగానే వాళ్ళకి నేర్పించాలి నువ్వు అన్నాడు. అందుకని అబ్రహాము కూడా తన బ్రతికిన 175 సంవత్సరాల్లో కూడా తనకు దేవుడు ఏదైతే నేర్పించాడో వాళ్ళందరికీ అదే నేర్పించాడు. అందుకని అంటాడు, అబ్రహాము గురించి నేను ఎరుగుదును అంటాడు. ఏమి ఎరుగుతారంటే రాబోయే తరాలలో అబ్రహాము తన నీతి న్యాయమును అనుసరించినట్లుగా తన కుటుంబంలో ఉన్న వారిని అందరినీ అలాగ త్రిప్పగలడట. అది ఆయనకున్న శక్తి. తనొక్కడు ఉండడం కాదు, తన పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, వీళ్ళందరికీ ఇలా ఉండేలాగా అబ్రహాం బోధించగలుగుతాడట. ఈరోజు మనం యేసుప్రభువుని నమ్ముకున్నాం, మన తర్వాత మన పిల్లలు నిజంగా దేవుళ్ళో ఉంటే గొప్పే, వాళ్ళ పిల్లలు దేవుళ్ళో ఉన్నారంటే ఇంకా అంతకంటే గొప్పే. కానీ ఏమైపోతున్నారు తెలుసా, ఒక తరం తర్వాత ఇంకో తరానికి వెళ్ళేటప్పటికి దేవుణ్ణి ఎరగిన తరం వారుగా తయారవుతున్నారట. అవునా? మీకు బైబిల్ గ్రంథంలోనే చూపిస్తాను. ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలయ్యుండి కూడా దేవుని ఎరగని యొక్క తరం ఉందట వాళ్ళకి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము, యెహోషువ తర్వాత న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10 వచ్చినవండి. 2:10. ఆ తరువు వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరం ఒకటి పుట్టగా, దేవుణ్ణి ఎరగని తరం పుట్టిందట. చూడండి, వీళ్ళు ఇశ్రాయేలు కుమారులు, మళ్ళీ వీళ్ళు దేవుని బిడ్డలే, కానీ దేవుణ్ణి ఎరగిన వారట. వీళ్ళు ఎందుకు దేవుడు తెలియదు? వీళ్ళకి తల్లిదండ్రులకి ఏం చెప్పలేదు, ఆ దేవుడి గురించి చెప్పలేదు వీళ్ళకి. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని తరం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళ తల్లిదండ్రులే కానీ వాళ్ళ పిల్లలకి చెప్పుంటే వాళ్ళు దేవుడు గొప్పడని తెలుసుకుంటారు కదా. వీళ్ళే చెప్పలేదు, ఇంకా వాళ్ళకేం తెలుస్తుంది? ఈరోజు మనం నమ్ముకున్నవలే మన పిల్లలు ఎందుకు? మనం నమ్ముకుంటే చాలు, మన పిల్లలు నమ్మకపోయినా పర్లేదు, మన పిల్లలు నరకానికి వెళ్ళిపోయినా అంతే కదా. మరి మనం నమ్ముకున్నా మన పిల్లలు నమ్మకపోయినా పర్లేదు అంటే వాళ్ళు ఏం పోయిపోతే మనకేంటి, నరకానికి వెళ్ళినా పర్లేదు, నేను పరలోకం వెళ్తే చాలు. అలా కాదు. నేను పరలోకం వెళ్తున్నానంటే నా కుటుంబం అంతా కూడా పరలోకమే రావాలా, నా పిల్లలందరూ కూడా నాకు పరలోకంలోనే ఉండాలా. అలా ఉండాలి అంటే నేను వారికి బోధించాలా, అలా బోధించాలి అంటే ముందు నేను ఉండాలా. అర్థమైందా? అందుకనే ఈరోజు దేవుడు ఏమన్నాడంటే, నేను ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను ఏర్పరచుకునేది ఎందుకంటే అందరి వలె నువ్వు ఉండాలని కాదు, నువ్వు ఒక ప్రత్యేకమైన జనాంగం, నీ మాదిరి చూపించు, అన్నిటిలో నీ మాదిరి అన్నమాట. అందుకనే లోకం మనల్ని చూసి నేర్చుకోవాలి తప్ప లోకాన్ని చూసి మనం నేర్చుకోం. అందుకని అంటారు, ఈ రోజులో నాగరికత ఎవరి నుంచి ఎవరికి వచ్చిందో తెలుసా? నిజంగా నాగరికత అంటే క్రైస్తవుడే నేర్పించాడండి. నిజంగా ఈ ప్రపంచంలో ఈరోజు మనుషులు ఇలాగ బ్రతుకుతున్నారు అంటే ఈ బ్రతుకు నేర్పించిన వాడే దేవుడు, పరిశుద్ధుడు.
ఇంకా లోకంలో ఎవ్వరూ అలా చెప్పలేదు. బైబిల్లో మాట అంటారు కదా, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు ఆయన. ఇంకా మరి ఎవ్వరూ కూడా ఈ లోకంలో దేవతలు అనబడినవారు కానీ దేవుళ్ళు అనబడినవారు కానీ ఆ మాట చెప్పలేదు. నేను పరిశుద్ధుణ్ణి, నాలాగే మీరు పరిశుద్ధంగా ఉండాలని చెప్పలేదు. కానీ యేసుప్రభువు వారు మాత్రమే చెప్పాడు. ఆయన మన దేవుడు మాత్రమే చెప్పగలడు. అందుకని దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రత్యేకం చేశాను అంటే, నేను నిన్ను రక్షించాను అంటే మరలా నువ్వు శోధించబడే లోకంలోకి వెళ్ళాలని కాదు. సరే, లోకం మనల్ని శోధిస్తుంది. ఎలా శోధిస్తుందట? కొంతమందిని చూపిస్తాను. శోధన అనేది ఎలాగొస్తుంది. మీకు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులను పడగొట్టింది సాతానుడు. సామాన్యులు కాదు, ఎంతకెంత గొప్పవాళ్ళను పడగొట్టిందో తెలుసా? దాని దగ్గర అంత పెద్దవాళ్ళు కూడా, అంత ఆత్మీయులు కూడా దాని దగ్గర ఓడిపోయారంతే. ఓడిపోయారు. మీ అందరికీ తెలుసు. కొంతమందిని చూపిస్తాను బైబిల్ గ్రంథంలో. మొట్టమొదటి వాడు సంఖ్యాకాండము 21, 22, 23 అధ్యాయాలు మనం చదివితే బిలాము ప్రవక్త. బిలాము ఒక ప్రవక్త. ఎంతట ప్రవక్త అంటే తన నోటి నుంచి ఏ మాట చెప్పినా ఆ మాట నెరవేరిపోద్ది అన్నమాట. అంత గొప్పవాడు. అలాంటి వాడికి ఒక శోధన వచ్చింది. బాలాకు రాజు బిలామును కబురు పెట్టి పిలిపించాడు. బిలామా, నా దగ్గరికి ఒక జనం వచ్చారు, వారు మిడతల వలె ఉన్నారు, వారిని నేను జయించలేను, వారిని నువ్వు వచ్చి శపించు. నువ్వు నీ నోటంటే ఒక్క మాట శాపవచనం వెళ్ళింది అంటే వాళ్ళందరూ నాశనం అయిపోతారు. కాబట్టి నువ్వు వచ్చి వాళ్ళని శపిస్తే నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అన్నాడు ఆయన. అప్పుడు బిలాం ఏమన్నాడంటే, రాజా, నా దేవుడు సెలవివ్వకుండా నేను ఒక్క మాట కూడా నేను చెప్పను. నేను రావాలా వద్దా అనేది నా దేవుడిని అడుగుతాను. నా దేవుడు వెళ్ళమంటే వస్తాను, వద్దు అంటే మానేస్తాను. రాజా, నేను ఎలాంటి వాడిని అంటే, నీవు నాకు ఇంటెడు బంగారం ఇచ్చినప్పటికీ కూడా నాకు అంతే. నువ్వు ఇల్లంతా సరిపడేంత బంగారం నాకు ఇచ్చినా నేను దేవుడి మాటను దాటను. చూడు ఎంత గట్టిగా నిలబడ్డాడు పాపం. మొదటిసారి వెళ్ళనంటే వెళ్ళలేదు. సార్ రెండోసారి కూడా మళ్ళీ ఏం చేశాడు? బాలాకు వదిలేడా? మళ్ళీ కబురు పెట్టన్నాడు. నేను ఇవ్వలేనని నువ్వు అనుకుంటున్నావా ఏటి? నేను రాజుని, నేను ఇస్తాను, రా అని చెప్పాడు. మళ్ళీ రెండోసారి ఏం చెప్పాడు? నేను రాను అనే చెప్పాడు. పాపం రాననే చెప్పాడు. మూడోసారి పంపించినప్పుడు ఏమయ్యాడు? చూసారా శోధన ఎలాగుంటుంది తెలుసా? మొదటిసారి గట్టిగా నిలబడిపోతాం, రెండోసారి కూడా ఇంకా గట్టిగా నిలబడతాం, మూడోసారి వచ్చేటప్పుడు మాత్రం పడిపోతాం అనమాట. సాతాను శోధన ఎలాగుంటుంది తెలుసా? పదే శోధిస్తూనే ఉంటాడు. వీడు శోధిస్తూనే ఉంటాడు. ఇది శోధించినప్పుడల్లా కూడా ఈ శోధన ఏం చేస్తుందంటే ఏదో ఒక రీతిగా పడేలాగా శోధిస్తుంది అన్నమాట. ఇప్పుడు బిలాం అంత ప్రవక్త ఆ శోధనకి పడిపోయి వెళ్ళడం వల్ల దేవుడు అడ్డుకున్నాడు. పాపం నోరు లేని గాడిద కూడా మానవస్వరంతో మాట్లాడినప్పటికీ కూడా బిలాముకి ఏం రాలేదట? బుద్ధి రాలేదట. ఎందుకు రాలేదు? ఆయన ఇస్తున్న బహుమానం కొరకు వెళ్తున్నాడే తప్ప, సరే ఇస్తున్న బహుమానం కొరకు వెళ్తున్నాడే తప్ప మర్చిపోయాడు ఇంక దేవుడిని. అందుకే దేవుడు అంటాడు, సాతాను నిన్ను శోధించడం అంటే అదంత తేలికైన శోధన కాదు. పదే నిన్ను శోధిస్తూనే ఉంటుందన్నమాట. ఎందుకంటే మన శరీరంలో ఏ ఆశ అయితే ఉందో, ఏ కోరిక అయితే ఉందో అది నిన్ను శోధిస్తూనే ఉంటుంది, చచ్చేదాకా శోధిస్తూనే ఉంటుంది. అందుకని మన శరీరంలో ఉన్న ప్రతి శోధనకు, ప్రతి కోరికకు ముందు మనం చచ్చిపోవాలా. ప్రభువా, ఇక నాకు ఇంకే కోరికలు లేవు, నాకు ఏ ఆశలు లేవు, నేను చచ్చిపోయాను, నేను చచ్చాను కాబట్టి ఇక లోక సంబంధమైన మనుషుల వలె జీవించాలని కానీ, వారి వలె బ్రతకాలని కానీ, వారిలాగా ఉండాలని కానీ నేను ఎప్పుడూ ఆలోచించను. అర్థమైందా? సాతానుడు అందుకన్నాడు, ధనవంతులగుటకు అపేక్షించకూడదు అన్నాడు. ధనవంతులగుటకు అపేక్షించకూడదు అన్నాడు. ధనవంతులు అవ్వడం తప్పంటారా? ఇప్పుడు బైబిల్ ఏమంటుంది? మీరు ధనవంతులగుటకు అపేక్షించొద్దు అంటున్నాడు.
అంటే మనం ధనవంతులు అవ్వడం దేవుడికి ఇష్టం లేదంటారా? మరి ఎందుకు దేవుడు ఆ మాట చెప్తున్నాడు? అదే సమస్తమైన కీడులకు కారణమట. కాలేదు. అక్కడ ఉన్నమాట మీరు చెప్పేశారు. అక్కడ ఉన్నమాట చెప్పారు. ధనవంతులు ఎందుకు కావద్దు అన్నాడు? ధనవంతులకు అపేక్షించొద్దు అన్నాడు ఆయన. ఎందుకు ధనవంతులు అవడానికి అపేక్షించొద్దు అన్నాడు? ఎందుకు వద్దన్నాడు ఆయన? ధనం సంపాదించుకోవడం తప్పు అంటారా? తప్పు కాదు. మరి ధనం సంపాదించుకోవడం తప్పు కాదన్నప్పుడు ధనవంతులు ఎందుకు అవ్వద్దు అన్నాడు దేవుడు? అంటే ధనాన్ని ఎంత సంపాదించినా దాని ఆశ తీరదు. ఇంకా సంపాదించాలని ఆశ. ఇంకా ధనవంతులు అంటే డబ్బుని అంటే సంపాదన మొదలు పెట్టారు అంటే మీరన్నట్టు సంపాదించే కొద్ది ఏమైపోతూ ఉంటారంటే దేవుడి మీద ఉన్న మనసు వీళ్ళకిపోతూ ఉంటుంది అన్నమాట. ఇంక వీళ్ళకి దేవుడి మీద ఆధారపడి దేవుడిస్తే అనుభవించాలి, ఇవ్వకపోతే ఇలాగే ఉంటాను ఆ మాటలు ఏమి ఉండవు. ఇంకా ఎప్పుడైతే వీళ్ళ డబ్బును సంపాదించడం మొదలు పెడతారో, అందుకే నేను మీకు చాలాసార్లు చూపించాను, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఖచ్చితమైన ఒక నిబంధనలు చెప్పాడు. ఆ రాజు ఎలాగుండాలో చెప్పాడు, ఆ ప్రజలు ఎలాగుండాలో చెప్పాడు. మీ కొరకు మీరు విస్తారమైన బంగారమును కానీ విస్తారమైన ఆస్తిని కానీ సంపాదించుకోవద్దు అన్నాడు ఆయన. ఎందుకు వద్దు అన్నాడంటే మీరు సంపాదించుకున్న రోజున నా మీదనున్న మనసు మీకు పోతుంది. నన్ను అడగాలని కానీ నేను చెప్పింది చెయ్యాలని కానీ మీకు అలాంటిది ఏముండదు. ఎందుకో తెలుసా? డబ్బు ఉంది, మీ ఇష్టం. మీకు ఏది కావాలంటే అది కోరుకుంటారు, ఏది కావాలంటే అది చేసుకుంటారు. దేవుణ్ణే ఎందుకు అడగాల? దేవుణ్ణి ఎప్పుడు అడుగుతాం? దేవుణ్ణి ఎప్పుడు అడుగుతామండి? లేనప్పుడు అడుగుతాం. ఉన్నప్పుడు అడుగుతామా? మనం ఎందుకు అడుగుతాం? ఉన్నప్పుడు మనం అడగం. ఎందుకంటే ఉన్నప్పుడు మన అవసరాలు మనమే తీర్చుకున్నప్పుడు దేవుణ్ణి అడగవలసిన అవసరం ఏముంది? అందుకే దేవుడు అన్నాడు, నువ్వు ధనవంతులు అవ్వడానికి ఎప్పుడైతే అపేక్షిస్తున్నావో నన్ను వదిలిపెట్టేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు దూరం. నేను నీ నుండి దూరం అవుతున్నాను, నా నుండి నువ్వు దూరం అవుతున్నావు అంటే నీకు శోధన ఉంది, అంటే నీకు కష్టాలు ఉన్నాయి, నీకు బాధలు ఉన్నాయి. సరే, ఇవన్నిట్లు కూడా నువ్వు వెళ్ళాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు శోధనలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే మనం లోకస్తుల వలె ప్రవర్తించకుండా ఉండడానికి ప్రయత్నించి. లోకస్తులు దేవుణ్ణి ఎరగని వారు కాబట్టి వాళ్ళు అలాగ ఉండాలనుకుంటారు. దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉన్న మనం అలా ఉండొద్దు. మనం ఎలాగ ఉండాలంటే యేసు ప్రభువారే మనకు మాదిరి. యేసు ప్రభువారు ఎలాంటి మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు? సరే, 2 మాటలు మీకు చూపిస్తాను. ఏప్రిల్కి రాసిన పత్రిక ఈ రాత్రికాల సమయంలో మరొక మాటను మనం చూద్దామండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఏప్రిల్ 2:18 వచ్చినవండి. 2:18 తాను శోధించబడి శ్రమ పొందిన గనుక శోధించబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. మన ప్రభు శోధించబడ్డాడట. శోధించబడ్డమే కాక శోధించబడే వారందరికీ కూడా ఆయన సహాయము చేసే దేవుడట. అంటే యేసుప్రభు వారికి శోధన వచ్చిందంట. ఎలాంటి శోధనలు వచ్చాయి? తాను శోధించబడి అంటున్నాడు. యేసుప్రభు వారికి కూడా శోధన వచ్చిందంట. ఆయనకి ఎలాంటి శోధనలు వచ్చాయి? మీ అందరికీ తెలుసు కదా. యేసుప్రభు వారు బాప్తీసం తీసుకోగానే ఆత్మచేత అరణ్యమునికి వెళ్ళాడు. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఈ 40 రోజులు యేసుప్రభు వారు కొండ మీద ఉపవాసంతో ఉన్నప్పుడు సాతాను అతన్ని ఏం చేసింది? శోధించింది. ఎలాంటి శోధన కూడా తీసుకెళ్ళింది? బైబిల్లో 3 మాత్రమే రాశాడు, కానీ అక్కడ రాసింది తర్వాత మాట మనం చదివాం కదా. 13 వచనం చెప్పాడు, ప్రతి విధమైన శోధనలను ముగించి. అంటే ఎన్ని రకాలుగా శోధించాలో మనిషిని అన్ని రకాలుగా శోధించిందంట. కానీ బైబిల్లో ఆయన కోసం రాసిన 3 విషయాలు రాశాడు. 1, శరీరాన్ని ప్రేరేపించింది. ఏమని ప్రేరేపించింది? నువ్వు దేవుడు కుమారుడు కదా, 40 రోజులు ఉపవాసంతో ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు అంత శ్రమపడి ఉపవాసంతో ఉండి ఈ కొండ దిగి ఆకలితో ఎందుకు వెళ్ళడం?
నువ్వు దేవుడు కుమారుడివి, ఇక్కడే నీ ఆకలి తీర్చుకొని కొండ దిగొచ్చు. ఎందుకంటే ఈ రాళ్ళు రొట్టెలగును గాక అంటే రాళ్ళు కూడా రొట్టెలు అయిపోతాయి. కట్టి వాటిని నువ్వు వండు, ఆ రొట్టెని చేసుకుని తిను, నువ్వు దేవుడు కదా అని ప్రేరేపించింది. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? సాతానా, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే బ్రతకడు కానీ దేవుడు నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. మనిషి బ్రతికేది దేనివల్ల అంటే తినే ఆహారం వల్ల కాదు, అంతేంటారా? మనుషులందరూ కూడా ఎలా బ్రతికేదంతా తినే ఆహారం వల్ల బ్రతుకుతున్నారంటారా? దేవుడు దయ వల్ల బ్రతుకుతున్నారంటారా? ఆయన దయ. మనం ఎంత జాగ్రత్తగా, ఈరోజు మనుషులు చూడండి, ఎంత ఆహారం విషయంలో మరీ జాగ్రత్త ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. ఎంత జాగ్రత్త అయినా మరణం అనేది అది వస్తే దాన్ని ఎవరో తప్పించలేరు, దాన్ని వస్తే ఎవరో తప్పించలేరండి. అర్థమైందా? అందుకే దేవుడు అంటున్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే బ్రతకడు, దేవుడు నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు అని చెప్పాడు. సాతాను అనుకో బుద్ధి చెప్పాడు. అయితే ఇందులో ఆయన్ని మనం ఓడించలేమనుకుంది. సరే, రెండవ శోధన తీసుకెళ్ళింది. రెండవ శోధన ఏం చెప్పింది? ఒక ఎత్తైన పర్వతం మీదకి యేసుప్రభు వారిని తీసుకుని వెళ్ళి, నువ్వు దేవుడు కుమారుడు కదా, ఇక్కడి నుంచి నువ్వు కిందకి దుముకే, ఇక్కడి నుంచి నువ్వు దూకేస్తే నీ తండ్రి చెప్పాడు కదా, నీ దేవదూతలు నిన్ను ఎత్తుకుంటాయి, నీ పాదములకు రాయైనా తగలకుండా పట్టుకుంటాయని కీర్తనల గ్రంథంలో చెప్పాడు కదా, ఈ కొండ మీద నిన్ను దూకు అన్నది. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? నీ ప్రభువైన దేవుణ్ణి నువ్వు శోధించవలదు. ఆయనకి తెలుసు ఎప్పుడు నేనేం చేయాలో అప్పుడు చేస్తాను, నువ్వు చెప్పడం ఏంటి నాకు? దుమకాలన్నా దుమకకూడదన్నా నాకు తెలుసు. అంటే యేసు ప్రభువారిలో జీవపు డంబాన్ని ప్రేరేపించింది. అంటే నువ్వు దేవుడు కుమారుడు కదా, నువ్వు దూకకూడదా, నువ్వు ఎలా చేయకూడదా, నువ్వు దేవుడు కుమారుడు కదా, లోకానికి రుజువు చేయి. ఆయన అన్నాడు, నేను ఎలా రుజువు చేస్తాను? నాలో అలాంటి గర్వం ఏమీ లేదు, నాలో అలాంటి అహంకారం ఏమీ లేదు. సరే, మూడవది చెప్పింది, చూడు, ఈ లోక రాజ్యముల యొక్క మహిమంతా యేసు ప్రభువారిని చూపించిందంట. ఈ లోకములున్న అధికారము కానీ, ఈ లోకములున్న మరి మహిమ కానీ ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, ఒక్కసారి నువ్వు నా పాదాలను పట్టుకొని వదిలే. ఇక్కడ ఎవ్వరు లేరు, నువ్వు నేనే ఉన్నావు. ఒక్కసారి నా పాదాలు పట్టుకొని నువ్వు వదిలితే నేను ఈ లోక రాజ్యం యొక్క మహిమంతా నీకు ఇస్తాను అన్నదట. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? సాతానా, నువ్వు నాకివ్వడం ఏంటి? ఈ లోకమే నాది. సరే, ఈ లోకమే నాది, నువ్వు నాకివ్వడం ఏంటి? నేను అలా చేయను. సరే, అంటే యేసు ప్రభువారిలో శరీరాన్ని ప్రేరేపించింది, చూసే నేత్రాశని ప్రేరేపించింది, జీవపు డంబాన్ని ప్రేరేపించింది. ఈ మూడాట్లలో యేసు ప్రభువారు ఎక్కడా దేనికి లొంగలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన శోధించబడి కూడా ఏ శోధనకి ఆయన లొంగిపోలేదట. సరే, మరొక మాట కూడా చూపిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 వచనం. 4:15. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము కలిగిన వాడు కాదు, మనతో సహానుభావము లేనివాడు కాడు కానీ సమస్త విషయములోనూ మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. యేసుప్రభువారు ఎలాగ ఉన్నాడంటే తెలుసా? మన వలనే శోధించబడినను ఆయన మాత్రం పాపము లేనివాడుగా బ్రతికాడట. ఎన్ని శోధనలు వచ్చినా ఏ శోధనకి ఆయన లొంగిపోలేదు. కాబట్టి రాత్రి దేవుడు అనేది ఏంటంటే, నేను నీకు చెప్పేది ఏంటంటే, నువ్వు శోధించబడుతున్నప్పుడు నువ్వు శోధనకు లొంగిపోకు, పాపానికి లొంగిపోవడానికి ప్రయత్నించేకు. సాతాను నిన్ను శోధిస్తూనే ఉంటాడు. ఏదైతే నీకు జరగకూడదు అనుకుంటావో, ఏదైతే నీకు కావాలనుకుంటావో అవన్నీ నీకు కావాలనుకున్నప్పుడు సాతాను నీకు అన్నీ శోధిస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే మనం శోధనకు చచ్చిపోతామో, మన శరీర కోరికలకు ఆశలకు చచ్చిపోతామో, ఇంకది మనలో నుంచి ఆ శరీర సంబంధమైన కోరికను, ఆ ఆశను, ఆ శోధనను మనకు తీసుకొచ్చినా అది మనల్ని ఏమీ చేయలేదు.
అందుకని దేవుడు అంటాడు, ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, నువ్వు శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలంటే నువ్వు నాతో ఎక్కువగా ప్రార్థనలో గడుపు. నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థనలో ఉంటావో అంత ఎక్కువగా శోధన నుంచి నువ్వు తప్పించబడతావు. నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థనలో లేకుండా ఉంటావో అంతగా సాతాను నిన్ను శోధిస్తూనే ఉంటాడు. అందుకనే ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, మనం శోధనలోనికి పడిపోకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేసేవారుగా ఉండు. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో దేవుడితో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటే సాతానుడు తీసుకొచ్చే చెడు ఆలోచన కానీ, చెడు తలంపులు కానీ, చెడు స్వభావం కానీ నీలోనికి రావడానికి అవకాశం ఉండదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కువ దైవ జ్ఞానంలో దేవునిలోనే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే, దైవ విషయాల గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఇక చెడుదానికి అవకాశం ఎక్కడుందో నువ్వు ఆలోచించడానికి. ఎప్పుడైతే నువ్వు దేవుని గురించి ఆలోచించలేవో అప్పుడే సాతానుడు చెడులోనికి తీసుకువెళ్తాడు. అందుకనే ఇక్కడ ఒక మాట అంటాడు, దేవుడట తన ప్రజల్ని శోధనలో నుంచి తప్పిస్తాడట. సరే, ఈ ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును. చూసారా, దేవుడు ఎవరిని తప్పిస్తాడట? భక్తులను తప్పిస్తాడట. అది ఎవరైతే దైవభక్తిని కలిగి దైవభక్తిని అనుసరిస్తూ దేవుని సంగతుల గురించి ఆలోచిస్తున్న వారినట శోధనలో నుండి తప్పిస్తూ ఉంటాడట. అది ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, దేవుడు తన భక్తులను శోధనలో నుంచి తప్పిస్తాడు. నువ్వు నిజంగా భక్తిలో ఉన్నావా? నిజంగా దైవభక్తిని నువ్వు సాధకం చేయగలుగుతున్నావా? నువ్వు నిజంగా దైవభక్తిని సాధకం చేయగలిగితే శోధన నుంచి నువ్వు తప్పించబడతావు. దైవభక్తిని సాధకం చేయలేదనుకో శోధనలోనూ పడుతూ ఉంటావు. అందుకనే సాతానుడు మనల్ని ఎప్పుడూ శోధిస్తూనే ఉంటాడు వాడు. అందుకనే ఈ రాత్రి దేవుడు అన్నాడు, నువ్వు శోధనలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే నీ జీవితంలో ప్రార్థన కలిగి ఉండు. ఈ ప్రార్థన అంటే దేవుడితో నువ్వెంతగా సహవాసం కలిగి ఉంటావో, దేవుడికి నువ్వెంత దగ్గర అవుతూ ఉంటావో, పాప సంబంధమైన శోధన, లోక సంబంధమైన శోధన నీకు దూరం అవుతూ ఉంటుంది. దేవుడికి నువ్వెంత దూరం అవుతూ ఉంటావో ఇవన్నీ నీకు దగ్గర అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాత్రి ప్రభువుని అడుగుదాం, ప్రభువా నిజమే నేను శోధనలోనికి ప్రవేశించకుండా మెలకువగా ఉండాలి అంటే నేను ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. అనేక సార్లు నా జీవితంలో ప్రార్థన లోపించడం వల్ల, ప్రార్థించలేకపోవడం వల్ల అనేక రకాలైన శోధనలోనూ అనేక రకాలైన హానికరమైన పరిస్థితుల్లోనికి నేను వెళ్ళాను. నన్ను క్షమించు. నా శరీర సంబంధమైన కోరికల నుండి, శరీర సంబంధమైన ఆశల నుండి నాలో నుంచి అవి తీసివే. ఒకవేళ అవి నాలో ఉంటే నన్ను శోధిస్తూనే ఉంటుంది సాతాను. అందుకనే ఈరోజు మరలా నిన్ను అడుగుతున్నాను, నా శరీరం గురించి కానీ, నా మనసులో ఉన్న కోరికలు కానీ నేను నెరవేర్చుకునే వ్యక్తిని కాకున్నట్లుగా, వాటి విషయంలో నేను మరణించిన వ్యక్తిగా ఉండేటట్లుగా నన్ను సిద్ధపరచు. ఎందుకంటే ఈ లోకంలో సాతానుడు బ్రతుకున్నంత కాలము శోధించగలుగుతూనే ఉంటాడు. ఈడు శోధన నుంచి తప్పించగలిగిన వాడు నువ్వు ఒక్కడే. నువ్వు చెప్పావు, నీ భక్తులను శోధనలో నుంచి తప్పించగలిగిన వాడు నువ్వే. కాబట్టి నన్ను తప్పించు. నేను దైవభక్తిలో పెరిగే బిడ్డగా, దైవ చిత్తానుసారంగా జీవించట్లో, నీ ఇష్టానుకూలంగా నేను జీవించట్లో నిన్ను సిద్ధపరచు అని మనం దేవుడి దగ్గర మనం సరి చేసుకొని ప్రభువుని అడుగుదాం. ప్రభా, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, ఈరోజు నాతో ఇలా మాట్లాడావు, నేను అలా ఉండేలాగా నాకు సహాయం చేయి. అటువంటి కృప నాకు అనుగ్రహించు, అటువంటి శక్తిని నాకు అనుగ్రహించు. ఎలాంటి శత్రువు నాకు శోధన తీసుకొచ్చినా, అది ఎలాంటి శోధనైనా నేను పడిపోకున్నట్లుగా నన్ను కాపాడు అని మనం ప్రభువుకి ఎప్పుడైతే అడుగుతామో నిజంగా దైవశక్తి మనల్ని ఆ రీతిగా కాపాడగలుగుతుంది. ఆ రీతిగా ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఈ రాత్రికాల సమయంలో కొద్ది సమయం మనం ప్రభు యొక్క సంఘం కొరకు, దేవుని యొక్క రక్తం ఇచ్చి కొనబడిన సార్వత్రిక సంఘం కొరకు మనం ప్రార్థనలో గడుపుదామండి. ఈ రాత్రికాల సమయంలో కొద్ది సమయం మరి చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారు మన రాష్ట్రములో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నప్పటికీ ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా చేయబడి ఈ సార్వత్రిక సంఘంలో ఉన్నారో వారందరూ
ఎవరైతే కష్టములో, దుఃఖములో, బాధలో, ఇబ్బందుల్లో, అనారోగ్యంతో, ఆర్థికమైన సమస్యలతో, ఆకలి దప్పులతో బాధపడుతున్నారో అలాంటి వారందరినీ కూడా దేవుడు వారిని విడిపించి, కాపాడి, స్వస్థపరిచి, వారికి కావలసిన అన్న వస్త్రములు అనుగ్రహించి, వారి ప్రతి శోధన నుంచి దేవుడు వారిని తప్పించి, వారు ఆత్మీయంగా దేవుళ్ళలో ఎదిగేలాగా, వారికి కావలసిన ప్రతి అవసరతను దేవుడు తీర్చేలాగా ప్రభు యొక్క సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. అలాగే రెండవదిగా, విశ్వాస కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ, సంతానం లేని వారికి సంతానము, అలాగే ఎవరైతే సుఖప్రసవం కొరకు ఎదురు చూస్తున్నారో సహోదరులకు సుఖప్రసవాన్ని దేవుడు దయచేసేలాగా ప్రార్థన చేయండి. వివాహములకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహములు జరుగుట్లోను, ఉద్యోగములకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగములు దొరుకుట్లోను, చదువుతున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును, తెలివిని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించి ఉన్నతమైన చదువులు చదవడం కొరకే ప్రభు వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే వృద్ధాప్యులు ఉన్న వారికి కూడా దేవుడు పునరుద్ధాన శక్తిని అనుగ్రహించి వారికి కావలసిన ప్రతి అవసరతను దేవుడు తీర్చేలాగా ప్రార్థన చేద్దాం. అలాగే మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎన్నో కోట్ల మంది ప్రజలు రక్షణ లేని వారు ఉంటున్నారు. సాతాను యొక్క చేతిలో బంధించబడ్డారు. వారిని కూడా దేవుడు విడిపించి మారు మనసు, రక్షణ అనుభవంలోనికి దేవుడు వారిని తీసుకొచ్చేలాగా ప్రార్థన చేయండి. వారికి దేవుడు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించేలాగా. మూడవదిగా, మరి నమ్మకంగా దేవుని సేవను చేస్తున్న దైవ సేవకులైన వారు మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాలు లేకున్నప్పటికీ వారిని, వారి కుటుంబాలని దేవుడు సంరక్షించి, పోషించి, వారి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచి, దేవుని యొక్క సంఘాలను దేవుని రాకడ కొరకే సిద్ధపరిచేటట్లుగా దేవుడు అటువంటి అభిషేకం వారికి దయచేసేలాగా ప్రార్థన చేయండి. వృద్ధాప్యులు ఉన్న వారికి పునరుద్ధాన శక్తిని, అనారోగ్యంతో ఉన్న వారికి దేవుడు స్వస్థతను కూడా అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరొకసారి, మరి ప్రపంచ దేశాలకి, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న నాయకులైన వారికి, అధికారులకి, ప్రభుత్వం వారికి న్యాయబద్ధమైన పరిపాలన చేయగలుగుట్లో, స్వార్థపూరిత మనసు నుంచి దేవుడు వారిని విడిపించి నిస్వార్థంగా పరిపాలన చేయగలుగుట్లో ప్రభు వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. వారు కూడా రక్షణ పొందే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించేలాగా. అలాగే ప్రపంచ దేశాల్లో, మన దేశంలో దేవుని నమ్ముకున్న దేవుని ప్రజలను, దేవుని ఎరగని అన్యజనులైన వారు, నామకార్థులు దేవుని యొక్క ప్రజలను ఎంతోమందిని చంపుతూ, గాయపరుస్తూ, ఆహారము లేక, వస్త్రము లేక, నివాసము లేకుండా చేస్తూ ఎంతో బాధిస్తున్నారు. అలాంటి వారి చేతిలో బాధించబడుతున్న దేవుని ప్రజలకు కావలసిన ఆదరణ, ధైర్యాన్ని, స్వస్థతను, విడుదలను, ఎన్నో అన్యాయమైన కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. అలాంటి జైల్లో ఉన్న వారిని కూడా దేవుడు విడిపించేలాగా, అలాగే వారికి కావలసిన అన్న వస్త్రములు, నివాసము దేవుడు దయచేసేలాగా ప్రార్థన చేయండి. వారు ఆత్మీయంగా దేవుళ్ళలో స్థిరంగా నిలిచేలాగా. ఎవరైతే దేవుని ఎరగిన వారు గాయపరుస్తున్నారో వారి కఠిన హృదయాన్ని దేవుడు తీసివేసి, వారి మనోన్నతుల దేవుడు తెరువు చేసి, నిజమైన దేవుడు యేసు ప్రభువారిని వారు తెలుసుకునేలాగా ప్రభు సహాయం చేసేలాగా రక్షణలోనికి వారు నడిపించబడేట్లో ప్రార్థన చేయండి. అలాగే హైదరాబాద్లో హెబ్రోను కొరకు ప్రార్థన చేయండి. హెబ్రోను ద్వారా జరుగుతున్న ఈ 4 గంటల యొక్క పరిచర్య మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎక్కడ జరుగుతున్నప్పటికీ ఈ 4 గంటల యొక్క పరిచర్యను దేవుడు ఆత్మీయంగా నడిపించబడేట్లో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. హైదరాబాద్లో, హెబ్రోన్లో ఉన్న దైవ సేవకులైన వారు, సేవకురాండ్లు ఈ 4 గంటల బదులు నమ్మకంగా సేవను చేస్తున్న దైవ సేవకులైన వారు, వృద్ధాప్యులు ఉన్న వారికి పునరుద్ధాన శక్తిని, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను అనుగ్రహించి, వారిని, వారి కుటుంబాలను సంరక్షించి, పోషించి, వారి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచి, దేవుని యొక్క సంఘాలను దేవుని రాకడ కొరకే సిద్ధపరిచేలాగా ప్రార్థన చేయండి. అలాగే నర్సిపూడి, రామచంద్రాపురం, అనపర్తి, గంగులూరు పాకలు, కాపవరం, ఇలపల్లి, కృష్ణాపురం, రాఘవాపురం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతంలోను, విజయనగరంలో డేవిడ్ మార్టిన్ గారు, అలాగే విజయనగరానికి అనుకొని జరుగుతున్న పరిచర్య కొరకు, అలాగే లంకిలిపాలెంలో అన్న జోనాథన్ మార్టిన్ గారు వారు చేస్తున్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. లంకిలిపాలెంలో మందిర నిర్మాణం జరుగుతుంది. ప్రభు వారికి సహాయం చేసి ప్రతి అవసరతను తీర్చేలాగా ప్రార్థన చేద్దాం. అలాగే ఏలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లి ఉన్న విశ్వాసుల కొరకు ఆత్మీయమైన క్షేమాభివృద్ధి ఏది వింటున్నారో దాన్ని అనుసరించట్లో ప్రభు వారి కృప చూపించేలాగా ప్రార్థన చేయండి. అలాగే నర్సీపట్నంలో ఉన్న మన సంఘాని కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుని యొక్క ప్రజలు ఆత్మీయంగా బలపడి స్థిరపడేలాగా దేవుని యొక్క మందిరానికి వస్తున్న దేవుని యొక్క ప్రజల కుటుంబాల్లో ప్రతి అవసరతను దేవుడు తీర్చేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి మందిరం చుట్టూ ఉన్న వారిని కూడా, నామకార్థులు, రక్షణ లేని వారు, దేవుడు వారిని కూడా రక్షించి దేవుని యొక్క నిజమైన సహవాసంలోనికి నడిపించబడేట్లో వారి కొరకు కూడా ప్రార్థించండి. అలాగా మరి ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి ఇక్కడ కొండపల్లిలో నిలబడే వారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలాగా. ముఖ్యంగా మరి మీకు ఒక చిన్న మనవండి, రేపు సాయంకాలము 6:30 గంటలకు సోదరు మరీ సిస్టర్ గారు మరి తన యొక్క కృతజ్ఞత కూడికను కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉన్నారు. అంటే ఎప్పటి నుంచో వస్తానని అన్నారు, కానీ ఎప్పుడో రావాలి,
కానీ రాకపోవడానికి తన భర్త ఒప్పుకోకపోవడం, అనేకమైన సమస్యలు రాకపోవడం వల్ల రాలేకపోయారు. కాబట్టి మరి ఆమె గత బుధవారం తన బావగారిని నిద్రించారు. ఆ కారణం చేత ఇక్కడికి వచ్చారు. కాబట్టి వారు కృతజ్ఞత కూడికను కావాలని అడిగారు. కాబట్టి ప్రార్థన చేయండి. రేపు సాయంకాలము 6:30 గంటలకు కృతజ్ఞత కూడిక మందిరంలోనే జరుగుతుందండి. మరి ఇక్కడే అందరికీ కూడా ప్రేమ విందు కూడా సిద్ధపరచబడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా తప్పక ఆ కూడిక రావాలని సహోదరి ఎంతో మరి మనవి చేశారు. కాబట్టి తప్పక రేపు సాయంకాలం 6:30 గంటలకు కృతజ్ఞత కూడికను కలిగి ఉంటాం. ఇంకా రాని వారికి చెప్పండి, తప్పక మీరు మీ కుటుంబాలతో రావడానికి ప్రయత్నం చేయండి. ఇలాగా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో మరి ప్రార్థన చేద్దాం. అంతేకాదు మీ కుటుంబంలోనూ వ్యక్తిగతంగా మీకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటి కొరకు కూడా ప్రార్థిస్తామండి. కొద్ది క్షణాలు ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదాం. ఆ రీతిగా కొద్ది సమయం మనం ప్రార్థనలో గడుపుదామండి.